దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ఆందోళన పడమాకండి, హాఫ్ అన్ అవర్లోనే సందేశాన్ని ముగిస్తాను. నేను కూడా ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏంటనగా, దేవునికి ప్రియులుగా ఉంటే కలిగే మేలులు ఏవి? దేవునికి ప్రియులు. ప్రియులు అంటే అర్థం ఇష్టులు, ఇష్టమైన వారు అని అర్థం. ఇదివరకే చెప్పాను ప్రియుల గురించి ఒక సందేశం, అది కాదు, ఇది మరొక కోణంలో మాట్లాడుతున్నాను. ఉత్తరాలు రాసేవాళ్ళం, ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు అని రాసేవాళ్ళం. ఎవరు ప్రియులుగా ఉంటే వారికి ఏం మేలు కలుగుతాయి కొన్ని చూద్దాం. మూలవాక్యంకి వెళ్దాం. చాలా త్వరితంగా చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత మాట్లాడతారు. ద్వితీయోపదేశ కాండము నేను చదివించే ప్రతి చోట ప్రియులకు కలిగే దీవెనలు చెప్తాను, ప్రియులు ఎవరు చెప్తాను. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనాన్ని చూద్దాం. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. చాలా ఎనఫ్. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెబుతున్న మాట దైవజనుడైన మోషే మృతి నొందక ముందుగా ఎవరటైనా మాట్లాడండి. ఎవరు? బెన్యామీను. ఎవరి కొడుకు చెప్తారా? మన వల్ల ఏం కాదు. యాకోబు తెలుసు, రాహేలు కుమారుడు. రాహేలుకు 2 పిల్లలు, ఒక ఆయన యోసేపు, రెండవది బెన్యామీను. బెన్యామీను కని ఆ తల్లి చనిపోయింది. ఆ తల్లి కనక ముందుగానే, అంటే కనేటప్పుడే ఎవరు ఏమి అని నొప్పులు పడుతూ బాధపడుతుంటే, ఏం భయపడగాకమ్మా, మంచి ప్రసవం ఇస్తాడు దేవుడు అని మంత్రసాన్ని చెబితే మొత్తం పైన కనింది. కనగానే వానికి ఒక పేరు పెట్టింది. విని నేను చాలా బాధపడి కన్నాను అని దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. ఏమని పేరు పెడుతుంది? ప్రాణం పోయే ముందుగా వీణ్ణి నేను కని ప్రాణం పోగొట్టుకుంటున్నాను నేను అని దుఃఖపుత్రుడు అని అమ్మ పెట్టింది. నాయన కూడా ఒక పేరు పెట్టాడు ఈ సారుకు, చీల్చే తోడేల స్వభావం రా నీది అని అన్నాడు. అమ్మ ఏమని పేరు పెట్టింది? నీ వల్ల నాకు దుఃఖం మిగిలింది నాయనా అని దుఃఖపుత్రుడు అని పెట్టింది. కానీ దేవుడేమని పేరు పెడుతున్నాడు? యెహోవాకు ప్రియుడు. ఏంటి తేడా? నిజమే, మనం కన్నప్పుడు, మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన యొక్క వ్యక్తిత్వాలను చూసి వీణ్ణి ఇలాగనుకున్నాను, ఇలాగయ్యాడని నాయన అమ్మ బాధపడవచ్చు. కానీ మార్పు చెంది పరివర్తన చెందిన వ్యక్తి దేవునికి ఏమవుతాడు? ప్రియుడవుతాడండి. ఒకప్పుడు మన పుట్టుక మంచిది కాదు, మనం జన్మించిన జీవితం అన్యకరమైనది, ధన్యకరముగా చేసిన వాడు దేవుడే. ఈరోజు ఆ దేవునికి మనం ప్రియులుగా ఉంటే ఏ దీవెనలు ఇస్తాడు దేవుడు? చాలా రెఫరెన్స్ ఉన్నాయి, అన్ని చెప్పలేను, కానీ కొన్ని మీతో మాట్లాడతాను. మొదటి విషయానికి వద్దాం. దేవునికి ప్రియులుగా ఉంటే ఏం కలుగుతామో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 604వ పేజీలో 4వ వచనాన్ని చూద్దామా? 4వ వచనాన్ని చూద్దాం. 604వ పేజీలో దేవునికి ప్రియుడైతే మనకు కలిగే మేలులేంటో చూస్తూ ఉన్నాం. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి. చాలు ప్రియులరా, ఇంకా నేను నిన్ను ప్రేమించి అప్పగిస్తాను, ఇవన్నీ వద్దు. మొట్టమొదటిదండి, దేవునికి ప్రియులుగా ఉంటే మన జీవితము ఘనమైనదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవునికి ప్రియులుగా ఉంటే మన జీవితము ఘనమైనదిగా ఉంటుంది. ఘనమైన జీవితము ప్రభువు మాత్రమే ఇవ్వగలడు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథము చెబుతుంది, ఒక్క మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ప్రాణానికి విలువైనది ఇవ్వగలిగింది ఏముంది? ఏమీ లేదు కదా. అందుకే అన్నాడు, నాకు ప్రియుడవైతే నీవు ఘనుడవవుతావు. ఈరోజు నీకు ఘనత కలగకపోవడానికి, నీ జీవితంలో దీవెనలు సమృద్ధిగా కలగకపోవడానికి,
ఘనమైన వ్యక్తిగా ప్రశంసించబడకపోవడానికి కారణం ఏమిటి అనంటే నువ్వు అందరికీ ప్రియులుగా ఉన్నావు, కానీ దేవునికి మాత్రం ప్రియుడుగా లేవు, దేవునికి ఇష్టకరంగా లేవు. ఒక తల్లి దేవాలయంలోనికి వచ్చి, అయ్యా ఈ కడుపును అందరూ దూషిసేస్తున్నారయ్యా గొడ్రాలని, ఈ కడుపున నీవంటూ ఒక ఫలాన్ని ఇస్తే ఆ ఫలాన్ని నీకే ఇస్తా ప్రభువా, కానీ నా మీద గొడ్రాలని నింద నేను పోగొట్టుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువా అని ప్రాధేయపడింది. షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలోనికి వచ్చి హన్న ఇచ్చాడు, కొడుకునిచ్చాడు. ఆ కొడుకుని తీసుకొచ్చి ఏం చేసింది? ప్రభువుకు అప్పగిచ్చింది. ఆయన ప్రభువు పాదాల చెంత ఉన్నందుకు, అంటే మీరు గమనించండి, ఏలి బయట పడుకున్నాడు, సమూయేలు ఎక్కడ పడుకున్నాడు? ప్రత్యక్షపు లోపల ఉంటున్నాడు. మీరు ఆలోచించేయండి, మందసము దగ్గర ఉంటున్నాడు. మీకు ఘనత కలగాలి అంటే దేవునికి ప్రియులుగా ఉండండి, దేవునికి ఇష్టకరంగా ఉండండి, దేవుడు మెచ్చుకునే రీతిగా జీవించండి. దేవుడు తప్పకుండా గణపరుస్తాడు ప్రియులారా. ముందు ఇంకో కోణంలో చెప్పాను, నన్ను గణపరచువారని నేను గణపరిచేదను, ఉపదేశ క్రమం ఒకటి గణపరుస్తుంది, అది వేరే కోణం. ఇది మరొక రీతిగా మాట్లాడుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి ప్రియులుగా నువ్వు ఉంటే నీకు గౌరవం, ఘనత అంటే గౌరవం కలుగుతుంది ప్రతి చోట. తలదించుకునే పరిస్థితి ఎక్కడ ఇవ్వడు నీ దేవుడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆ ఘనతనిచ్చే చోటు ఎక్కడ? దేవుని సన్నిధి. రెండవది, దేవునికి ప్రియులుగా ఉంటే ఏమవుతుందో దానియేలు గ్రంథానికి వెళ్ళి దానియేలు గారిని అడుగుదామా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. నీవు బహుప్రియుడవు గనుక నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. చాలు ప్రియులరా. రెండవదండి, దేవునికి ఎవరైతే ప్రియులుగా ఉంటారో వారు దేవుని సన్నిధానములో చేసే విజ్ఞాపన పరలోకము నుంచి జవాబు దొరుకుతుంది. ఎక్కడి నుంచి? పరలోకము నుంచి. దానియేలు అధ్యాయం మీరు పైకెళ్ళి చూస్తే తమ జనుల పాపములు తన పాపములు ఒప్పుకొని వారి యొక్క రక్షణ నిమిత్తమై ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని దూత అంటుంది, దానియేలు నువ్వు బహుప్రియుడవయ్యా, అందుకే నువ్వు ప్రార్థన చేయగానే, విజ్ఞాపనము చేయగానే నీకు జవాబు ఇమ్మని దేవుడు నాకు చెప్పాడు, నేను బయలుదేరాను. ప్రభునందు ప్రియులారా, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు? జవాబు దొరుకుతుందా? దొరకలేదన్నా. ఎందుకు? నువ్వు దేవునికి ప్రియుడవుగా, ప్రియురాలవుగా, అంటే దేవుని ప్రియమైనటువంటి ఇష్టమైన వ్యక్తిగా లేవు నువ్వు. నేను చాలా ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను నాకు దాని కొరకు, జరగట్లేదు. దేవుడు ఏమైనా వినడా? వింటాడు. ప్రార్థించే నువ్వు ఆయనకి ఇష్టకరంగా లేవు. దేవుడు అన్నాడు, నాకు ఇష్టంగా ఉండి అడుగుడి, మీకు ఏది ఇష్టమో అది నేను మీకు అనుగ్రహిస్తాను. యోహాను సువార్త 14-15 అధ్యాయాల్లో ఉంటాయి మాటలు. మీకు ఏది ఇష్టమో అడుగుడి, ఎప్పుడు? ఆయన మాట విని, అప్పుడు మీకు అనుగ్రహించబడును అన్నాడు. ఇదే యెషయా గారు ఏం మాట్లాడతారో చూడండి. 30వ అధ్యాయములో, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తున్నాం. సియోనులో యెరూషలేములోని జనము కాపురముండును. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే, మాట అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, ఆ మాట చూడండి ఎంత మంచిగా ఉంటుందో. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఇమీడియట్ గా తండ్రి అని పిలవగానే, ఏమి నా కుమారుడా, ఏమి నా కుమార్తె. ఎప్పుడండి? చెప్పండి. ఎప్పుడు? ఆయనకు ప్రియులుగా ఉంటే. అక్కడ మర్చిపోవద్దు. నీకు ఘనత కలగాలి అంటే ప్రియుడుగా ఉండాలి. ఏమండి, ఎంతసేపు సంపాదనైనా 1 గంట దొరికితే ఎట్ట సంపాదిద్దాం,
ఒక 2 గంటలు జరిగితే ఎట్ట సంపాదిద్దాం, ఇది తప్పితే 1 గంట ప్రభు పాదాల చెంత ప్రార్థిస్తే నువ్వు సంపాదించేదానికన్నా ఏమి తక్కువ చేయడానికి నీకు? నువ్వు సంపాదించింది ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్తే 1000, 2000, 3000 క్షణాల మీద అయిపోతుంది. మరి అలాంటప్పుడు వారంలో 1 గంట ప్రభు మందిరానికి వచ్చి గోజాడి ప్రార్థన చేయగలిగితే నీకు ఇచ్చే ఆరోగ్యము గొప్పది కాదు? ప్రార్థన అనేది ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు అందరికీ. ఎట్లా ఫ్యాషను? ఆదివారం ఫ్యాషన్ షోకి వచ్చి కనపడిపోవడమే. ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉందా అండి? ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉందా? ఆ దేవుడు మీకు ఇచ్చింది ప్రతిదీ దీవెనకరంగా ఇస్తుంటే ఆ దేవుని ప్రార్థన చేయండి అంటే, ఆయనతో మాట్లాడండి అని అంటే మాట్లాడలేని స్థితి ఏంటండి ఇది? ఊరికైనా కూర్చొని బాత్కానీలు పెడతారు ఇళ్ళ దగ్గర, ఊరికైనా మాటలు. ఏదో 10 మంది పిల్లలు వస్తే ట్యూషన్ అయినా చెప్పుకొని బతకచ్చంట. ప్రార్థన చేస్తే బతకవా నువ్వు? అంతకు ముందంతా అలాగే బతికేవా? ఇక ముందు కూడా ఇలాగే బతుకుతావా? ఏమి నేర్చుకున్నారమ్మా మీరు? అంటే మీ అవసరతలు తీర్చిపోయాయి, మీకు పెళ్ళిళ్ళు అయ్యాయి, మీరు కోరుకున్న మీ చెంతకొచ్చాయి, 10 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, 10 తులాల బంగారు ఉంది, ఇంకా ఏదైనా కావాల్సింది సమకూర్చుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రార్థన లేకుండా నువ్వు సంపాదించే ప్రతిదీ కూడా ఒకరోజు ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. కానీ ప్రార్థనతో నువ్వు సమకూర్చుకునే ప్రతిదీ కూడా నీ పిల్లల పిల్లలకు నువ్వు ఆస్తిగా ఇస్తావు, ఆస్తిగా ఇస్తావు. పట్టుమని 3/4 గంట మోకరించలేవు, 10 నిమిషాలు ప్రభు పాదాలు పట్టుకొని దేవునికి స్తుతులు చెల్లించలేవు. నువ్వు పిలిస్తే దేవుడు పలుకుతానంటే పిలవవే నువ్వు. ఎంతసేపు 5,000, 10,000? ఎంతసేపు అదేనండి జీవితం? ఆలోచించేయండి ప్రియులారా. నీవు జనమ కన్నీళ్లు విడువవు, నీవు మొరపెట్టగానే ఏం చేస్తాడంట దేవుడు? వెంటనే పలుకుతాడంట. అంతేనా? అక్కడ ఇంకో మాట రాయబడి చూడండి, యెషయా గ్రంథంలోనే 58వ అధ్యాయము 9వ వచనం చూడండి. అక్కడేమంటాడు ఇదే మాటను? యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా, 9వ వచనాన్ని చూద్దాం. ఎంత మంచి మాట ఈ మాట. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఏమంటాడంట దేవుడు? yes ఐఎమ్ హియర్, నేనున్నా. నీ ప్రక్కనే ఉన్న కుమారుడా, నీతోనే ఉన్న కుమారుడా, నువ్వు పిలువు నన్ను. ఇంట్లో ఉయ్యల్లో ఉన్న పిల్లవాడు అమ్మాని పిలిచేది రాదు వానికి. లేసి శబ్దం చేయగానే అని మొక్కగానే వంటింట్లో ఉన్న అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది లేచాడని. ఆ బిడ్డ భాష ఆ తల్లి అర్థం చేసుకుంటే నువ్వు నిత్యము దేవునికి ప్రియుడవైతే నీ బాధను అర్థం చేసుకోడా దేవుడు? నిన్ను గణపరచడా దేవుడు? ఈరోజు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారానే కలిగితే ఆయనను విడిచి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత పరిగెత్తున్నావు? ఆ పరిగెత్త దాని గురించి ప్రసంగి అన్నాడు, ఒకడు గాలికై ప్రయాసపడినట్టు పరిగెత్తున్నాడు అని అన్నాడు. దేవునందు ప్రియులారా, దేవునికి ప్రియులైతే గనులుగా ఉంచుతాడండి, తక్కువగా ఉంచాడు ఎక్కడ. దేవునికి ప్రియులుగా ఉంటే నువ్వు ప్రార్థించగా ఆయన నేనున్నా అంటాడంట. దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పనిని, దేవుని సన్నిధానమును, దేవుని ప్రార్థనను నిర్లక్ష్యం చేసే ప్రతి ఒక్కరూ నేలను తడిమి ఏడ్చే రోజులున్నాయి. ఆల్రెడీ ఏడ్చారు కొంతమంది. నేలను పట్టి, నేలను పడి, నేల పొరలేడి రాసి పెట్టుకో ఈ మాట. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. నన్ను కాదు నిర్లక్ష్యం చేస్తున్నది. నేల మీద పొర్లి పొర్లి అయ్యో ఎలాగైపోయిందే కొట్టుకొని దొమ్మని ఎదన వాయించుకొని, ఎందుకు? ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే ప్రియులారా. ప్రార్థన 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 అంటారు. ఏంటన్నా? దేవునితో మాట్లాడుట నిర్లక్ష్యం చేస్తే. ఏమండి భయం ఉందా అండి మీకు? ఈ మధ్యకాలం నేను ఫోన్లో ఒక వీడియో చూసే ప్రియులారా, ప్రభు బలలో చేయి వేస్తున్నాం, దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నాం, డ్యాన్సులు వేస్తారండి డ్యాన్సులు. భయం ఉందా అండి మీకు?
క్రైస్తవులా అండి మీరు? సరిగ్గా 8-9 సంవత్సరాలైన పిల్లల్ని డాన్స్ చేయొద్దు అంటున్నామే, వ్యర్థమైన బూతుపాటలకు డాన్స్లా. ఎక్కడున్నామండి మనం? మన కుటుంబాలు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వచ్చామో అర్థం చేసుకోమా మనం? రేపటి దినాన మన పిల్లల ఫలాలు, మన పిల్లల భవిష్యత్తు డాన్సుల మీద ఆధారపడిందా, ప్రార్థన మీద ఆధారపడిందా? ఏమో నాకు తెలియదు. దేవుని వాక్యం చెప్పమంటుంది, నేను చెప్తున్నాను పురుగులారా. నేను మోహమాటం కలిగినాడు కదా. నన్ను చాలా మంది అన్నారు, ఆయనను పిలిచి ప్రార్థన చేయించుకుందాం. ఎందుకు తలకాయ నొప్పి అన్న వస్తే నస్స అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇదే సంఘంలో. ఏమి నస్స అంటే నేనేమన్నా వచ్చినాల నుంచి మిమ్మల్ని అని గుచ్చుతానా, గిల్లుతానా? అంటే మంచి మాటలు చెప్పడం మీకు నచ్చనా? శ్రేష్టమైన మాటలు చెప్పడం మీకు తలకాయ నొప్పా? అది కాదు, తల పట్టుకొని ఏడుస్తారు పురుగులారా. దేవుడు చెప్పమంటే చెప్తాను తప్ప, దేవుడు గద్యమంటే గద్దిస్తాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని గద్దించను. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తే ఒక దైవజనుడు, నేను కాదు ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడు. ఆయన ప్రభునందు నిద్రించాడు. ఇలాంటి ఒక కూడికలో వాక్యం చెప్తున్నాడు. వేరే సంఘంలో వచ్చి 2 రోజులు మీటింగ్స్ అనమాట. బాబా వెనకల ఒక పెద్ద ఆయన కూర్చొని పెన్ను నోట్బుక్ తీసుకొని విలేకర మాదిరి పక్కన ఉండతని దేవదూత మాట్లాడినట్టుంది. ఏం వాక్యం, అబ్బ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  ఏమి వాక్యం అని ప్రశంసిస్తూ వచ్చి అయిపోగానే, అయ్యగారు మీరు చెప్తుంటే పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి మాట్లాడినట్లుందండి, మేము చాలా ధన్యులం అని అన్నాడు. ఈయన అనుకున్నాడట, నూనెలో వేసిన పూరి పొంగినట్టుగా ఇంత పొంగి, ఎంత మంచోళ్ళు సంఘస్థుడు. మరుసటి రోజు వాక్యం చెప్తూ చాలా మంది పెద్ద మనుషుల మాదిరి చలామణి అవుతూ ఉంటారు. ఇక్కడొక ఇండ్లు అక్కడొక ఇండ్లు మెయింటైన్ చేసే దుర్మార్గమైన వ్యక్తులుగా ఉంటూ చిందులు చింతాలు వేసుకుంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి వస్తారు. దేవుడు వింటాడా అని అన్నాడంట. ఈ పెద్ద ఆయనకు ఈ కాలనీలో ఒక ఇండ్లు, ఆ కాలనీలో ఒక ఇండ్లు ఉందంట. ఏ ఇల్లు? మీరు కట్టుకునే ఇండ్లు కాదు, మనం కట్టుకునే ఇండ్లు కాదు. ఈడ చిన్న భార్య, ఆడ పెద్ద భార్య ఉంది. నిన్నంతా అబ్బబ్బబ్బబ్బబ్బా దేవదూత చెప్పినట్టు అబ్బబ్బబ్బా ఇను అని పక్కన ఆయన్ను విన్నీయకుండా పదే పొడిచినోడు బైబిల్ తీసి మనం ఎట్టబోతే ఆయనకి ఎందుకండి? ఇది వాక్యమా? ఇదేనా ప్రసంగం అంటే? ఇదేనా దేవుడు చెప్పనింది? అవునని మనం ఎట్టబోతే మనకెందుకు? లేయిపోదాం అనని వాక్యం అయిపోక ముందుగానే మా నాయన బయటికి వెళ్ళిపోయాడంట. పాస్టర్ గారు నిన్న మెచ్చుకుని ఆయన ఈరోజు ఇంకా బాగా చెప్పానే వాక్యము, మరలా మెచ్చుకుంటాడేమని వెతికితే కూడా కనపరాలా. లాస్ట్కు గృహ దర్శనాలు చేసినప్పుడు పాస్టర్ గారు మా సంఘస్థులు అంటూ ప్రార్థన చేద్దురండి రమ్మన్నారు మిమ్మల్ని అంటే, ఆయన భార్య పిలిచింది, ఈయనని పిలుచుకపోతే అప్పుడు ఆయన ముఖమంతా ఎట్లా సముదాగినోడు ముఖం పొంగింటే చూడండి, అట్ట పక్కకు పెట్టుకున్నాడంట ఇంట్లోకి పోయింటే. ఇదేమయ్యా నిన్నటి దినాన మీరు కనపడలేదు నాకు అని అంటే, ఏం కనపడతావు అన్నాడంట. ఏమైంది అంటే, అయ్యా నిన్న మీరు వాక్యం చెప్పారు గుర్తుందా, తాగి చిందులేస్తారు, గంతులేస్తారు, ఇక్కడో గిన్నెలో అక్కడో గిన్నెలో అని. ఈయనకి 2 పిల్లలండి. అందుకే వీనికి వాక్యం నచ్చలే. నీకెప్పుడు నచ్చదు తెలుసా? నీలో తప్పు ఉండి ఆ తప్పును తప్పు అని మేలుకోరి స్నేహితుడుగా దేవుడు చెప్తాడు చూడండి, సేవకుని నిలబెట్టుకొని. అప్పుడు ఎట్టబోతే ఆయనకి ఎందుకండి, మేము ఎట్టుంటే ఆయనకి ఎందుకండి, ఎట్లుంటే ఆయన ఎందుకండి అని అన్నప్పుడు దేవుడు నన్నెందుకు నిలబెట్టుకొని మాట్లాడతాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. పురుగులాడు, నీవు ప్రియుడవైతే దేవా అని పిలవగానే ఆయన ఏం చేస్తాడట? వెంటనే పలుకుతాడట. ఈరోజు ఈ మాట వినే దేవుని కుమారుడా కుమార్తె, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మిగతా సందేశం తర్వాత చెప్తాను. ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎవరికి ప్రియురాలుగా ఉన్నావో, ప్రియుడుగా ఉన్నావో ఆలోచించి, నిజంగా నీ ప్రవర్తన, నీ వ్యక్తిత్వం, నీ సాక్ష్యం దేవుడు మెచ్చుకునే రీతిగా ఉన్నావా? నువ్వు భక్తి అంటే ఆదివారం బైబిల్ సంఖ్యలో పెట్టి 1 గంట కూర్చొని పోయేది కాదు, 2 గంటలు గడిపిపోయేది కాదు. ప్రభు కొరకు సాక్షిగా బ్రతకడం, ఎక్కడున్నా వీడు క్రైస్తవుడు అని 10 మంది గుర్తించే రీతిగా, తల ఎత్తుకునే రీతిగా బ్రతికే
దేవుని నమ్మిన బ్రతుకు అంతే తప్ప పూటకూళ్ళు వాడు మాదిరి ఈ హోటల్ బాగలేకపోతే ఆ హోటల్ బాగలేకపోతే ఇంకో హోటల్ అన్నట్టుగా మారుతూ నీ ప్రవర్తన మారకోకుండా జీవించేది క్రైస్తవ్యము కాదు. మార్పు చెందండి పురుగులారా. ఈ రోజు కూడా నువ్వు గణపరచబడకపోవడానికి కారణం సంపాదిస్తున్నావు. ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టు సహోదరుడు మాదిరి 70,000 సంపాదించకపోయినా కనీసం 34,000 సంపాదిస్తున్నావు. ఆత్మ సంతృప్తి ఉందా నీకు? ఒక 20,000 సంపాదిస్తున్నావు, ఆత్మ సంతృప్తి ఉందా నీకు? నీ చేతిలోనికి డబ్బు రాగానే హృదయపూర్వకమైన స్తుతులు చెల్లించే కృతజ్ఞత భావన ఉందా నీలో? లేదు. ఎందుకు? నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ దేవునికి మాత్రం ప్రియుడుగా ఉండడంలా. ప్రభునందు ప్రియులారా, ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మీరు ఏ BTH MTH చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పే ప్రతి ప్రసంగాన్ని నువ్వు ఆచరించగలిగావంటే BTH MTH కాదు, DD1తో కూడా పోరాడగలవు నువ్వు. నేను పోరాడతానండి. నేను చెప్తాను, ఒక 2-3 చెల్లెల పేరు చెప్తాను. ఇటువైపున ప్రతి వాక్యం విని రాసేటటువంటి బిడ్డలు 2 పేర్లు చెప్తాను. అలాగే ఇక్కడ నుంచి ఒకరి పేరు కూడా చెప్పలేను నేను. ఎందుకో తెలుసా? అలాంటి ఎందుకు చెప్పలేను అంటే ఆ వాక్యం నేర్చుకోవాలన్న తపన లేదు. బహుశా ఈరోజు కనపడ్డామంటే మళ్ళీ కనపడాలంటే నేను చెప్తున్నాను కదా, ఏ వాతావరణం అనుకూలత అన్ని బాగుండి నీకు డ్యూటీ ఏవి ఇబ్బందులు లేకుంటే తప్ప రేపు ఆదివారం నువ్వు కనపడతావో కనపడవో కూడా గ్యారంటీ లేదు పరిస్థితి. అలాగుండగాకు. నువ్వు గనుడుగా ఉండలేవు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు వినడు. నేను తెలుసు పురుగులారా, రాత్రి తమ్ముడు వాళ్ళతో కూడా మాట్లాడుతూ అదే అన్నాను. నేను మంచి సింగర్ను, సినిమా సింగర్ను. దేవుని పాటలు పాడేవాడిని, సినిమా పాటలు కూడా పాడేవాడిని. సినిమా పాటలు ఇదే ప్రాంతంలో బాలిజే సంఘం వాళ్ళు పులివెందలో ఒక సినిమా హీరోను పిలిపించి, ఇప్పటికైనా బతికే ఉన్నాడు సినిమా హీరోను పిలిపించి పాటల పోటీ పెడితే ఈ చుట్టుపక్కల పల్లెలన్నీ వచ్చాయి ఆ పోటీలలోకి. దానిలో అప్పటికే నేను ఎలాంటి తెలుసా, నామకార్థపు భక్తి. ఒక చర్చికి వెళ్తున్నా, మెయిన్ లైన్ చర్చికి. రూబేను అంటే నేనే అందరికీ దొరుకుతానని వేణు అని పెట్టుకొని రాయిపించే అక్కడ పాటలు పాడాలని, సినిమా పాట పాడాలని. పాడి మరుసటి రోజు పూలంగల్ దగ్గర ఒక పోస్టర్ పెట్టాడు. రాత్రి పాటల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఈరోజు సాయంత్రము పలాని సినిమా హీరో సాయి కుమార్ గారు ప్రైజులు అందజేస్తాడు, ఇదిగో వీళ్ళే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళని అంటే ఆ ఫస్ట్ ఇట్లో ఈ వేణునే ఉన్నాడు. దొంగ వేణు. రూబేన్ అనేది కరెక్టు, వేణు అనేది అబద్ధం. కానీ నేనేమి ఏముంది, రూబేను అనే దాంట్లో రూ తీసా, బే అనే కాడ వే పెట్టా, వేణు అని చెప్పుకున్నా. చాలా మంది తిరిగారు వెనకబడితే. బాగా సూపర్గా పాట పాడతాడని చదువుకున్న రంగంలో, బయట తిరిగిన రంగంలో చాలా మంది వెంటబడిన ఒక మంచి ఇది ఉన్నప్పటికీ అదంతా కుక్కతో సమానం. కక్కిన తర్వాత దాన్ని మళ్ళీ వెంపలాడకూడదని చెప్పేసి ఎక్కడ కనపల్లె పురుగులారా. ఏ బిడ్డ ఆడబిడ్డనైనా మనసునేమన్నా నేను ఇచ్చేసానేమో అని వాళ్ళు కనపడ్డప్పుడు ఏమన్నా మాట్లాడేటప్పుడు వేరే రీతిగా మాట్లాడతారమని నేనే కల్పించుకొని బాగున్నావు అమ్మా అని పేరుతో పిలిచిన నేను అమ్మా అని. ఎందుకో తెలుసా? ఒక్కసారి క్రీస్తు స్వరక్తములో కడగబడిన తర్వాత, బాగా వింటున్నారా, కడగబడిన తర్వాత ఇప్పుడు నాలాంటి వయసోడు మళ్ళా డ్యాన్సులు వేసామనుకోండి, ఈడ కలింగరకాయ కడుపు కట్టుకొని టంగటక్కని ఎగురుతాను. ఈ కలింగరకాయ ఎగురుతా ఉంటుందండి. ఈ కలింగరకాయ, ఈ కరబుజ్జికాయ ఎగరడం అవసరమా? ఏం బాబు అవసరమా? ఏం అవసరం అండి? లేదండి. మేము యేసు ప్రభువుని నమ్ముకోకముందు ఇవన్నీ చేసాం. మాకు వాక్యం తెలియక ముందు ఇవన్నీ తెలిసాం. మా సేవకుడు చంపర్ బగలగొట్టేసినట్టు మాట్లాడుతుంటాడండి. ఒకవేళ ఆయనకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఆయన ప్రతినిధి అయిన దేవునికి తెలుసు. మా దేవుని మనసును గాయపరచమండి మేము. ఎవరండి? లోకం కావాలా మనకు? దేవుడు అన్నాడు ప్రియులారా, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి నా నోటు నుంచి దేవుడు ఉమ్మి వేస్తానన్నాడు ప్రియులారా. ఒక చిన్న సమస్య నా కుటుంబంలో జరిగితేనే ఎక్కడ తప్పిపోయాను ప్రభు అని ఈ రోజుకు ఇక్కడ మోకరించి ఆయన పాదాలను కన్నీటితో కడుగుతున్నాను. ఎక్కడ తప్పిపోయాను ప్రభు? సేవ విశ్వాసులు అని చెప్పి నా కుటుంబాన్ని ఏమైనా నేను నిర్లక్ష్యం చేశానా ప్రభువా?
నేను ఏ విషయంలో పడిపోయానో నాకు చెప్పు. పునరావృతం కాకుండా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని, నీ కుటుంబాల్లో అలాంటి జరగక ముందుగానే దేవుడు అడుగుతున్నాడు, దేవునికి ప్రియుడుగా ఉండు, దేవుని ఎదుట ప్రియుడుగా ఉండు. ఘనపరుస్తాడు నా దేవుడు. దేవుని ఎదుట ప్రియుడుగా ఉండు. ప్రార్థించిన ప్రతిదీ అలాగ అందిస్తాడు నా దేవుడు. అంతే తప్ప నాటకీయ భక్తి, నటన భక్తి వద్దండి. రోషం కలిగిన భక్తి చేయాలి మనం. ఎవరి కోసమో కాదు, సర్వాధికారి అయిన దేవుని కొరకు. అయిపోలే ప్రసంగం, తర్వాత మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి ఒకసారి. దేవా, ఇప్పటిదాకా మేము కొంత మీకు ప్రియులుగా ఉంటేనే ఇంతగా గణపరుస్తూ ఉన్నావు. ఒకప్పుడు నిలవ గూడు లేదు, మాకు గూడునిచ్చావు. సరైన వస్త్రాలు లేవు, వస్త్రాలనిచ్చావు. వస్తువులనిచ్చావు, వాహనాలనిచ్చావు, ఉద్యోగాలనిచ్చావు. ఇవన్నీ చేసుకోవడానికి ఆరోగ్యాన్ని ఇచ్చావు. నిన్ను విడిచి మరిచే బ్రతుకు ఈ క్షణము వరకు చూడండి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మారమా మనం? మారమా? పరివర్తన చెందమా మనం? దేవుడి నోట్లో నుంచి ఉమ్మివేయాలనా మనం? వద్దు ప్రియులారా, ఆయన మనల్ని గణపరచాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని అలాగ బ్రతకాలండి మనం. ఆ బ్రతుకు ప్రభువు కోరుకునే బ్రతుకు. మీరు అలాగ ఉండాలి, నేను అలాగుండాలి, మనమందరం అలాగుండాలి. మనమందరము ప్రభువుతో యుగ యుగాలు ఉండాలనే తపన ప్రభు వాక్యం సెలవిస్తుంది. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి. నువ్వు పిలిచినప్పుడు మేము అనేక సార్లు వినలేదు నాయన, కానీ మేము పిలిచిన ప్రతిసారి నువ్వు వింటూనే ఉన్నావు. అలాగని మేము చులకన భావముతో ఎంచక మీ అడుగు జాడల్లో పయనించడానికి కృపనివ్వు తండ్రి అని అడుగుదాం. క్షమించగలిగిన దేవుడు ఆయన. ఆయన పాదాల చెంతకు రండి. త్రోసివేయడాయన పాదాల చెంతకు పాపాత్మురాలు వస్తేనే, అమ్మా సమాధానము గల దానవై వెళ్ళు అన్న దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయనా. మీకు ప్రియులుగా ఉంటే, అంటే మీకు ఇష్టకరంగా మేము బ్రతికితే, మాకు ఏ దీవెనలున్నాయని చూస్తే, మీకు ప్రియులైన వారిని మీరు గణపరుస్తానన్నారు నాయన. మీకు ప్రియులైన వారు ఏదైనా తండ్రి అని మొరపెడితే వెంటనే జవాబు దయచేస్తానన్నావు తండ్రి. నీ మాటలు వాస్తవమైనవి నాయన. ఆకాశము భూమి ఒకవేళ ఉండకోకుండా గతించిపోతాయేమో, కానీ మీ మాటల్లో ఒక పొల్లు కూడా పక్కకు పోదు నాయన. అలాంటి మాటలు మేము నిర్లక్ష్యం చేయక మా హృదయ లోగిలిలో వాటిని పదిలపరుచుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా, ఓ తండ్రి, సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమను కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.